అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఆంధ్రా స్టైల్ పల్లెటూరు పెరుగు పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 10 ఇంచుల 2 పొట్లకాయ ముక్కలు, 9 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 రెబ్బల చింతపండు, 5 గబ్బాలు ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు. పొయ్యి మీద బాండీ పెట్టి 1 స్పూన్ నూనె వేసుకుని పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసుకుని వేయాలి. తరువాత సన్నగా కోసుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసి చిన్న సెగ మీద వేయించుకుంటూ ఉండాలి. దీనికి 5 నిమిషాలు పడుతుంది వేగటానికి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని ముక్కలు పచ్చిమిరపకాయలు వేగిన తరువాత పొయ్యి ఆపేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర వేసి నలగనివ్వాలి. పచ్చిమిరపకాయలు గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో పొట్లకాయ ముక్కలు వేసి జస్ట్ ఒక్కసారి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసి ముందుగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 1 ఎండుమిరపకాయ వేసుకుని మంచి వాసన వచ్చే వరకు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి 1 నిమిషం వేగనివ్వాలి. గ్రైండర్లో ఉన్న మిశ్రమాన్ని ఇదే బాండీలోకి తీసుకుని బాగా కలిపి పొయ్యి ఆపేసుకోవాలి. ఒక బౌల్లోకి పెరుగు తీసుకుని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్ చేసుకున్న పెరుగులోకి మన పచ్చడి మిశ్రమాన్ని బాగా కలుపుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ.